హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 2021 క్వశ్చన్ పేపర్ 21 జనవరి షిఫ్ట్ 1 సిబిటి టెస్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని. అంటే డైలీ సేమ్ ఇలానే సిబిటి టెస్ట్ 1 క్వశ్చన్స్ ఫస్ట్ అంటే సిబిటి టెస్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్ని డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ సిబిటి 2 టెస్ట్ 2కి వెళ్ళిపోదాం. సో ఎవ్రీ షిఫ్ట్కి కూడా నేను రెండు వీడియోలు చేస్తున్నాను. ఇది వచ్చి 21 జనవరి షిఫ్ట్ 1. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, డివైడెడ్ బై మీన్స్ అడిషన్, అండ్ మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్, అండ్ ఇంటూ మీన్స్ డివిజన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ నెంబర్ అంటున్నాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ నెంబరు? 8 + 2 - 19 హోల్ బ్రాకెట్ అండ్ -4 + 27 × 3 అంటున్నాడు. ఇప్పుడు ఈ సింబల్స్ అన్ని రిప్లేస్ చేద్దాం చూడండి. ప్లస్ అంటే ఏంటిది? మైనస్ అంటే 8 - 2 అండ్ మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ 19 ఇంటూ మైనస్ ఇంటూ 4 ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్ అండ్ 27 నెక్స్ట్ ఇంటూ మీన్స్ డివిజన్ బై 3 అంతే కదా. ఇప్పుడు దీనికి బాడ్మాస్ రూల్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. బ్రాకెట్లో ఏం చేయాలి? ఇంటూ ఉన్నాయి ఫస్ట్ చేయాలి. అంటే -2 × 19 ఏమవుతుంది? 8 - 19 2 = 38 ఇంటూ మళ్ళీ బాడ్మాస్ రూల్లో ఏం చేయాలి? ఫస్ట్ డివైడెడ్ బై ఉంది కదా. 27 / 3 అంటే ఏమవుతుంది? 9 కదా. అంటే 4 - 9. దీన్ని సాల్వ్ చేయండి. 38 8 - 38 ఏమవుతుంది? -30 ఇంటూ 4 - 9 ఏమవుతుంది? -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాల్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ 30 × 5 150 అంతే కదా. ఆన్సర్ +150. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎమంగ్ ద 4 నెంబర్స్ లిస్టెడ్ దేర్ ఆర్ 3 అలైక్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్. సెలెక్ట్ ద నెంబర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 3 సేమ్ లాజిక్తో రాశారంటే ఒకటి మాత్రం డిఫరెంట్ ఉన్నట్టు. అదేంటో కనుక్కోమన్నాడు. చూడండి, ఫస్ట్ 3 4 3 అనేది ఏమవుతుంది? యాడ్ చేస్తే మన లాజిక్ వస్తుందా? అంటే ఈ నెంబర్స్ని ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే మన లాజిక్ వస్తుందో చూద్దాము. 3 + 4 7, 7 + 3 10. ఓకే, 2 + 2 4, 4 + 5 9. అండ్ నెక్స్ట్ 2 + 1 3, 3 + 6 మళ్ళీ 9. నెక్స్ట్ 5 + 1 6, 6 + 2 8. చూడండి, ఈ లాజిక్ అనేది మనకు వర్కౌట్ అవుతలేదు. అంటే ఈ 2 మాత్రమే సేమ్ వచ్చినాయి. మనకు 3 సేమ్ రావాలి, ఒకటి డిఫరెంట్ రావాలి. ఇది కూడా వర్కౌట్ అవుతలేదు. నెక్స్ట్ చూద్దాము. 3 4 3 అంటే ఏదైనా స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ అవుతుందా? 3 4 3 అంటే 7 క్యూబ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ అలానే 2 to 5 15 స్క్వేర్, ఇది క్యూబ్ కాదు. నెక్స్ట్ 2 1 6 6 క్యూబ్. అండ్ నెక్స్ట్ 5 1 2 8 క్యూబ్. ఇవి చూడండి, 7 క్యూబ్ 6 క్యూబ్ 8 క్యూబ్ బట్ 15 స్క్వేర్ వచ్చింది. సో 15 అనేది ఆప్షనే కదా. ఈ ఆప్షనే కదా రైట్ ఆన్సర్. డిఫరెంట్గా ఉన్నది కనుక్కోమన్నాడు. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ సేమ్ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు, లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ 2 5 6, 6 2 5 ఎలా రాశారో సేమ్ అదే లాజిక్తో నెక్స్ట్ నెంబర్ రావాలి, అండ్ నెక్స్ట్ నెంబర్ అండ్ నెక్స్ట్ నెంబర్. సో ఆ లాజిక్ ఏంటో చూద్దాం చూడండి. 2 5 6 అనేది ఏమవుతుంది? 4 కదా. 2 5 6. అలానే నెక్స్ట్ ఏమవుతుంది? 5 అండ్ 1296 6 అండ్ నెక్స్ట్ 2401 7 కదా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి,
4 5 6 7 నెక్స్ట్ ఏం రావాలి 8 రావాలి. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఇదే కదా 4096 కదా ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ రామ్ ఈజ్ బాయ్ ఈజ్ రిటర్న్ యాజ్ QAZ WSZ EDE అండ్ బాయ్ యాజ్ ఏ కార్ ఈజ్ రిటర్న్ యాజ్ PIM QAZ IZB అండ్ కార్ ఇస్ బ్లూ ఇస్ రిటర్న్ యాజ్ EDC IJB FTB అని రాశారు. దెన్ రామ్ అనే వర్డ్కి ఇచ్చిన ఈ కోడ్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ రామ్ ఇస్ ఏ బాయ్ని ఎలా రాశారు? ఈ విధంగా రాశారు. నెక్స్ట్ బాయ్ హ్యాజ్ ఏ కార్ని ఈ విధంగా రాశారు. అలానే అందులో రామ్ అనే వర్డ్కి ఏ వర్డ్ సాటిస్ఫై అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి ఎలా చూద్దాం అది. ఫస్ట్ రామ్ ఈజ్ ఏ బాయ్ అండ్ నెక్స్ట్ బాయ్ హ్యాజ్ ఏ కార్ అండ్ నెక్స్ట్ కార్ ఈజ్ బ్లూ. ఇలా రిపీటెడ్ వర్డ్స్ ఏమున్నాయి చూద్దాం. ఇలా రిపీటెడ్ వర్డ్స్ ఇక్కడ బాయ్ వచ్చింది ఫస్ట్ వర్డ్లో బాయ్ అండ్ సెకండ్ వర్డ్లో కూడా బాయ్ ఉంది కదా. ఈ రెండిట్లలో కామన్ ఏమున్నాయో చూద్దాము కదా. అంటే ఇక్కడ సేమ్ రిపీటెడ్ నెంబర్ వచ్చినాయి కాబట్టి ఇచ్చిన కోడ్లో కూడా సేమ్ రిపీటెడ్ నెంబర్స్ వస్తాయి కదా, లెటర్స్ వస్తాయి కదా. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ బాయ్ వచ్చింది, ఇక్కడ కూడా బాయ్ వచ్చింది. ఈ రెండు కోడ్ లాంగ్వేజ్లో ఏది కామన్ ఉంది? QAZ ఈ రెండు కామన్ కదా. అంటే అప్పుడు QAZని బాయ్గా రాశారనుకోవచ్చు కదా, అంతే కదా. అంటే ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక లాజిక్తో రాశారు. బాయ్ అనేది ఇలా రాశారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 వర్డ్స్కి ఇంకేమైనా కామన్ ఉన్నాయా? ఏమి లేవు. నెక్స్ట్ సెకండ్ వర్డ్లో కార్ అండ్ థర్డ్ వర్డ్లో కూడా కార్ రెండు సేమ్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఈ రెండిట్లలో కూడా కామన్ తీసుకోవచ్చు కదా. ఈ రెండిట్లలో కామన్ ఏమున్నాయి? IJB మళ్ళీ రెండు కామన్ కదా ఇవి రెండు. అంటే ఇక్కడ కార్ని IJBగా రాశారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కామన్ వర్డ్స్ ఉన్నాయా? బాయ్ అయిపోయింది అండ్ కార్ కూడా అయిపోయింది కదా. ఇంకేం వర్డ్ ఉంది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో? ఇక్కడ రామ్ ఈజ్ అని మళ్ళీ అంటే ఫస్ట్ వర్డ్కి థర్డ్ వర్డ్కి కూడా మళ్ళీ కామన్ ఏమున్నది? ఈజ్ అనే వర్డ్ కామన్ ఉంది కదా, ఈజ్. సో ఈ రెండింటిలో కూడా మళ్ళీ ఈ కోడ్ లాంగ్వేజ్లో ఏది కామన్ అని చూద్దాము. EDE అంటే ఈజ్కి EDE వాడారు. ఇప్పుడు చూడండి ఫస్ట్ లెటర్లో ఏది మిగిలింది మనకి? ఈజ్ అయిపోయింది, బాయ్ అయిపోయింది, మిగిలింది అంటే రామ్కి ఏం కోడ్ మిగిలింది ఇక్కడ? WSX, అంతే కదా. WSX అనేది ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ లానే నెంబర్ సిరీస్ ఇచ్చాడు. నెంబర్ సిరీస్లో కంటిన్యూగా క్వశ్చన్ మార్క్ వచ్చే ప్లేస్లో ఏది రావాలి ఆన్సర్ అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఒకసారి 4 6 8 18 ఇక్కడ పెరిగాయి, మళ్ళీ 6 తగ్గింది. చూడండి అది ఎలానో. కంటిన్యూగా పెరిగితే ఇంటూ ప్లస్లో చేస్తాము, కానీ పెరిగింది మళ్ళీ తగ్గింది కాబట్టి దీనికి వేరే లాజిక్ ఏమున్నదో ఆలోచిద్దాం. ఆల్టర్నేట్ నెంబర్ చూద్దాం ఒకసారి. 4 × 2 8, 8 × 2 16 వస్తుంది కదా, అంటే ఇది సాటిస్ఫైన్ కదా. మరి నెక్స్ట్ 6 × 2 12, బట్ ఓకే 6 × 3 18. నెక్స్ట్ 18 × 2 ఇంటూ 3 కదా, 18 × 3 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 54, అంతే కదా. అంటే ఆప్షన్ 4 ఇది ఆన్సర్. అంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్స్కి ఏమో ఇంటూ 2 అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్స్కి ఇంటూ 3. సింపుల్, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా ఇంతకుముందు మనకు నెంబర్ సిరీస్ ఇచ్చారు, ఇక్కడ వర్డ్ సిరీస్ AABD. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అనేది క్వశ్చన్. చూడండి A to ఎలా రాశారు, మళ్ళీ A to B ఎలా రాశారు, B to D ఎలా రాశారు చూద్దాం. ఈ ఏకి అంటే నార్మల్గా ఇలా A B D ఈ రెండింటి మధ్యలో 1 - 1 0, నెక్స్ట్ 1 - 2
1 అంటే -1, బట్ నేను నార్మల్ 1 అని రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ B2D అంటే 2 - 4 = 2. అంటే నెక్స్ట్ ఏం రావాలి చూడండి, 0 1 2. నెక్స్ట్ ఏం రావాలి, 3 రావాలి, అంతే కదా. అంటే నెక్స్ట్ డీకి ఎంత చేస్తే ఇప్పుడు మనకు 3 వస్తుంది, డి ఎంత, డి 4, 4 మైనస్ ఎంత చేస్తే 3 వస్తుంది, 7 కదా. 7 అంటే ఏమవుతుంది, జీ. అంటే 4 - 7 3, అంటే జీఏ కదా ఆన్సర్. ఇక్కడ 1 2 3ల సీక్వెన్స్లో వస్తున్నాయి. సో జీ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఆల్ రెడ్ ఆర్ వైట్ అంట. ఆల్ రెడ్ ఆర్ వైట్ అంటే వైట్లో రెడ్ అనేది ఆల్ రెడ్ ఆర్ వైట్ అంటే ఇది వైట్, వైట్ లోపల అన్నీ కూడా రెడ్ ఉన్నాయి. ఆల్ వైట్ ఆర్ బ్లాక్ అంట. ఈ వైట్ అన్నీ కూడా బ్లాక్, అంతే కదా. ఇప్పుడు కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, కన్క్లూజన్ ప్రకారం సమ్ వైట్ ఆర్ రెడ్. ఈ వైట్ లోపల రెడ్ ఉన్నాయి అంటే ఇందులో కొంత పార్ట్ కూడా వైట్ కావచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్, సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఈజ్ రెడ్ అంట. అంటే సమ్ బ్లాక్, ఈ బ్లాక్ లోపలనే కదా మళ్ళీ రెడ్ ఉంది. సో ఈ సమ్ అంటే ఈ బ్లాక్లో కొంత రెడ్ కూడా మనకు బ్లాక్ అవుతుంది. సో ఇది కూడా సాటిస్ఫై. నెక్స్ట్ సమ్ రెడ్ ఈజ్ నాట్ బ్లాక్ అంటున్నాడు. బ్లాక్ లోపలనే కదా మళ్ళీ రెడ్ ఉంది, రెడ్లో కొంత మళ్ళీ బ్లాక్ కాదంటే సాటిస్ఫై అవుతుందా, కాదు. ఎందుకంటే బ్లాక్లో రెడ్లో ఉన్నాయి అన్నీ కూడా బ్లాక్ సంబంధించినవి కదా. నెక్స్ట్ ఆల్ బ్లాక్ ఈజ్ వైట్ అంట. బ్లాక్ అంతా కూడా వైట్ అంటున్నాడు, అంతా కాదు కదా. బ్లాక్లో వైట్ ఉంది, వైట్లో బ్లాక్ లేదు. సో ఈ బ్లాక్ ఈ వైట్ మొత్తం ఒకటి కాదు, వైట్ మాత్రమే అన్నీ బ్లాక్ అవుతున్నాయి. సో రిమైనింగ్ ఈ పార్ట్ ఉంటుంది కదా ఇదంతా మళ్ళీ. సో ఈ ఆప్షన్ కూడా నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఎన్ని సాటిస్ఫైడ్ అయ్యాయి మనకు, ఓన్లీ 1 and 2. 1 and 2 ఆర్ ఫాలోస్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సెల్ఫిష్ ఈజ్ రిటర్న్ యాజ్ TDMEJRI. హౌ విల్ మానిటర్ బీ రిటర్న్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక్కడ సెల్ఫిష్ అనేది ఈ వర్డ్లుగా రాశారంట. సేమ్ ఇదే లాజిక్, అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ యూజ్ చేసి ఇది రాశారో సేమ్ అదే లాజిక్తో మానిటర్ని ఎలా రాస్తారో అని అడుగుతున్నాడు. సెల్ఫిష్ని ఇది ఎలా రాశారు చూద్దాము. ఎస్ ఎంత, S19 అండ్ T20 ఎంత ఉంది, +1. నెక్స్ట్ E5 D4 మళ్ళీ ఏముంది, -1. అండ్ L12 M13 మళ్ళీ +1. నెక్స్ట్ F6 E5 మళ్ళీ -1. అండ్ నెక్స్ట్ I9 అండ్ J10 మళ్ళీ +1. నెక్స్ట్ S19 R18 మళ్ళీ -1. నెక్స్ట్ H8 I9 మళ్ళీ -1, సారీ +1. ఇంకా చూడండి, +1 -1 +1 -1 +1 -1 +1, ఇదే కదా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ దానికి కూడా మానిటర్ కూడా +1 -1 చేస్తే అయిపోతుంది కదా. M ఎంత, M13, 13 + 1 14, 14 అంటే N రావాలి, N అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ O ఎంత, O15, 15 + 1 16, 16 అంటే సారీ సెకండ్ వర్డ్ మైనస్ చేయాలి కదా, అంటే ఒకటి +1 అండ్ నెక్స్ట్ -1 కదా. అంటే 14 15 - 1 14, 14 అంటే ఏమిటి, మళ్ళీ ఎన్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో లేదు, అండ్ ఫోర్త్లో కూడా లేదు, ఫోర్త్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఎన్ అంటే మళ్ళీ 14, 14కి +1 చేయాలి కదా. 14 + 1 15, 15 అంటే ఓ కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ ఐ ఎంత, I9, 9కి -1 చేయాలి, అప్పుడు ఏమవుతుంది 8 అంటే హెచ్ ఎక్కడ ఉంది, హెచ్ కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ T20, 20కి +1 చేయాలి, ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ +1. నెక్స్ట్ 21 అంటే ఏమవుతుంది, యూ ఎక్కడ ఉన్నది, 1లో ఉంది, 2లో ఉంది, 3లో లేదు. నెక్స్ట్ ఓ అంటే మళ్ళీ O15 అంటే -1 కదా, మళ్ళీ 14 అంటే ఎన్ కూడా రెండిట్లలో ఉంది. నెక్స్ట్ R 18, 18కి ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ 18 + 1
19 అంటే ఏమవుతుంది? ఎస్, ఇది ఆప్షన్ ఇస్ రైట్. అంతే కదా, ఒకటి +1 ఒకటి -1, ఒకటి +1 ఒకటి -1, ఒకటి +1 ఒకటి -1, ఒకటి +1, అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A team is to be selected from 9 players A, B, C, D, E, F, G, H and M. There will be 6 players in the team. ఇక్కడ 9 ప్లేయర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి కావాల్సింది ఏందా? 6 ప్లేయర్స్ ఏనంట. 6 ప్లేయర్స్ ఒక టీం రెడీ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అందులో? ఏ కాన్ బి సెలెక్టెడ్ విత్ బి. ఏ అనేది బితో ఉండకూడదు. నెక్స్ట్ జీ కాన్ బి సెలెక్టెడ్ విత్ హెచ్ అన్నాడు. నెక్స్ట్ హెచ్ అండ్ ఏ షుడ్ బి ఇన్ ద సేమ్ టీమ్ అంట. హెచ్ ఏ సేమ్ టీంలో ఉండాలి. నెక్స్ట్ ఈ కాన్ బి సెలెక్టెడ్ విత్ ఎఫ్. ఈ కూడా ఎఫ్తో ఉండకూడదు. నెక్స్ట్ సి కాన్ బి సెలెక్టెడ్ విత్ హెచ్. హెచ్తో సి కూడా ఉండకూడదు. నెక్స్ట్ బట్ మస్ట్ బి విత్ డి అంట. అంటే సిఏ కదా, సి కాన్ బి సెలెక్టెడ్ విత్ హెచ్ బట్ మస్ట్ సెలెక్టెడ్ విత్ డి అంట. అంటే సి డి కూడా సేమ్ టీంలో ఉండాలి. ఇది ఎక్కడ ఆప్షన్లో ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చూడండి. క్వశ్చన్ ఏమంటాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ టీమ్ అంట. ఇది ఎక్కడ ఫాలో అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్తోని వీటిని క్రాస్ చెక్ చేద్దాం చూడండి. అంటే ఏ అండ్ బి ఒక టీంలో ఉండకూడదు. ఇక్కడ ఏ అండ్ బి ఉన్నాయా? ఓన్లీ ఏ ఉంది, బి లేదు. ఓకే, నెక్స్ట్ జీ అండ్ హెచ్ కూడా ఒక టీంలో ఉండకూడదు. ఇక్కడ జీ ఉంది, హెచ్ ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఈ రెండు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రెండు ఒక దాంట్లో ఉండకూడదు కదా. సో ఇది రాంగ్ కరెక్షన్, రాంగ్ సెలెక్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఏ అండ్ బి ఉండకూడదు, ఓన్లీ బి ఉంది. ఓకే, నెక్స్ట్ జీ అండ్ హెచ్ కూడా ఒక దాంట్లో ఉండకూడదు. హెచ్ ఉంది కానీ జీ లేదు. ఓకే, అండ్ ఈ అండ్ ఎఫ్ కూడా సేమ్ ఉండకూడదు. ఈ అండ్ ఎఫ్ లేవు, ఈ ఒకటే ఉంది. నెక్స్ట్ హెచ్ అండ్ సి కూడా ఒక టీంలో ఉండకూడదు. కానీ ఇక్కడ చూడండి, సి ఉంది, హెచ్ ఉంది. సో ఇవి రెండు టీంలో, ఈ రెండు లెటర్స్ కూడా ఒక టీంలో ఉండకూడదు కదా. అంటే ఆప్షన్ ఇది కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ చూద్దాము. ఏ అండ్ బి ఒక టీంలో ఉండకూడదు, ఓన్లీ ఏ ఉంది. జీ అండ్ హెచ్ ఉండకూడదు, జీ అండ్ హెచ్ రెండు లేవు. అండ్ ఈ అండ్ ఎఫ్ కూడా ఒక టీంలో ఉండకూడదు, ఈ ఉంది, ఎఫ్ లేదు. నెక్స్ట్ హెచ్ అండ్ సి ఉండకూడదు, సి ఉంది, హెచ్ లేదు. నెక్స్ట్ హెచ్ అండ్ ఏ రెండు ఒక టీంలో ఉండాలి, హెచ్ ఏ ఉంది కానీ హెచ్ లేదు. అండ్ నెక్స్ట్ సి అండ్ డి ఒక టీంలో ఉండాలి, సి అండ్ ఏ ఒక టీంలో ఉండాలి. బట్ హెచ్ అండ్ ఏ లేదు కదా, ఓన్లీ ఏ ఒకటే ఉంది, హెచ్ లేదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాము. ఏ అండ్ బి ఒక టీంలో ఉండకూడదు, ఓన్లీ ఏ ఉంది, బి లేదు. సారీ, బి ఉంది, ఏ లేదు. ఓకే, నెక్స్ట్ జీ అండ్ హెచ్ ఒక టీంలో ఉండకూడదు, జీ ఉంది, హెచ్ లేదు. అండ్ ఈ అండ్ ఎఫ్ కూడా ఒక టీంలో ఉండకూడదు, ఈ ఉంది, ఎఫ్ లేదు. అండ్ హెచ్ అండ్ సి కూడా ఒక టీంలో ఉండకూడదు, సి ఉంది, హెచ్ లేదు. ఇవి అన్నీ సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ హెచ్ అండ్ ఏ సేమ్ టీంలో ఉండాలి, ఇక్కడ హెచ్ లేదు, ఏ లేదు. ఓకే, నెక్స్ట్ సి అండ్ డి కూడా ఒక టీంలో ఉండాలి, సి ఉంది, డి ఉంది. అంటే ఆప్షన్ 4 అనేది సాటిస్ఫై అవుతుంది కదా అన్నిటికీ. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RSMPLDFN is written as LLEGFWXE. What is the code for ZXZBHQNTV అంటున్నాడు. ఇక్కడ ఈ వర్డ్ని ఇలా ఒక లాజిక్తో రాశాడంట. సేమ్ అదే లాజిక్తో ఈ వర్డ్కి ఏమొస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఈ వర్డ్ని ఈ వర్డ్తో ఎలా రాశాడు చూద్దాము. ఆర్ ఎంత? R18, నెక్స్ట్ S 19, M 13, P 14, L12, D4, F6, N14, ఇంతే కదా. నెక్స్ట్ ఈ వర్డ్కి L12 అండ్ అగైన్ L12 అండ్ E5 అండ్ G7 అండ్ F6 అండ్ W23 అండ్ X24 అండ్ E5, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడండి. 18 to 12 6 గ్యాప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 19 to 12 7 అండ్ 13 to 5 8 అండ్ 14 to 7
సారీ P16 కదా, నేను ఇక్కడ 14 అని రాశాను. P16. సో ఇప్పుడు 7 to 16 ఎంత గ్యాప్ ఉంటుంది మధ్యలో? 9 కదా. అండ్ నెక్స్ట్ 12 to 6 మళ్ళీ 6 గ్యాప్. అండ్ 4 to 23 అంటే 4 అంటే మనం ఇలా WXYZABCD ఇలా కంటిన్యూగా రాస్తుంది. కంటిన్యూగా రాసినప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ ఇలా కంటిన్యూగా కదా రాసింది. సో కంటిన్యూగా వెళ్ళినప్పుడు W23 అండ్ D4 ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 24కి ప్లస్ ఎంత, ఇవి 3 యాడ్ చేస్తే 26. 26కి 26 ప్లస్ D వరకు కదా, 26 ప్లస్ 27, 28, 29, 30 మైనస్ 23 అంతే కదా. అంటే W వరకు ఏమవుతుంది 7 అంటే మళ్ళీ 7 డిఫరెన్స్. నెక్స్ట్ అలాగే 6 + 23 కూడా చూడండి. 6 + 23 అంటే 6 అంటే ఎక్కడికి వస్తుంది, DEF వరకు 6 వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఎంత ఉంటుంది గ్యాప్, 6 to 24 కదా. 24 అంటే ఏంటి, X 24 అండ్ F6. 24కి ఇంక 6కి ఈ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. 32 మైనస్ 24 ఏమవుతుంది అప్పుడు 8 కదా, డిఫరెన్స్ 8. అంటే ఇవి చూడండి 6, 7, 8, 9 మళ్ళీ 6, 7, 8, 14 to 5 మళ్ళీ 9 కదా గ్యాప్. చూడండి ఇదే లాజిక్లో దీన్ని కూడా రాయొచ్చు కదా, 6, 7, 8, 9, 6, 7, 8, 9 ఇలా యాడ్ చేద్దాం వీటికి కూడా. X అంటే 24, 24 + 6. నెక్స్ట్ Z అంటే 26, 26 + 7. నెక్స్ట్ B2 2 + 8. నెక్స్ట్ H 8, 8 + 9 అగైన్ మళ్ళీ 6 నుంచి మళ్ళీ స్టార్ట్ కదా. నెక్స్ట్ Q అంటే 15 + 6. నెక్స్ట్ 14 + 7. నెక్స్ట్ T అంటే 20, 20 + మళ్ళీ 8. నెక్స్ట్ V అంటే 22, 22 + 9 ఇంతే కదా. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం చూడండి. 24 - 6 అంటే ఏమవుతుంది, 18 కదా. అంటే 18 అంటే R అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ 26 - 7 19 అంటే S కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ 2 - 8 అంటే ఏమవుతుంది చూడండి, 2 ఎంత 2B 2 అవుతుంది. నెక్స్ట్ 2 - 8 అంటే 2 - 8 అంటే Bకి ఇటు సైడ్ రావాలి కదా. Bకి ఇటు సైడ్ రావాలంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఇప్పుడు 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 26 + 2 28. 28కి మైనస్ ఎంత 8 చేయాలి అంటే -8 అంటే ఏమవుతుంది 20 అంటే ఏంటిది T కూడా అన్నిట్లలో ఉంది అంతే కదా. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది 8 - 9. 9 అంటే ఏంటిది 8 - 9 అంటే -1 అంటే వైఏ కదా. వై కూడా అన్నిట్లో లేదు, 2లో లేదు అండ్ 4లో కూడా లేదు. అండ్ నెక్స్ట్ 15 - 6 అంటే 9 కదా. 9 అంటే సారీ ఇది Q అంటే 17 రాశాను ఇక్కడ 17 ఇది. Q అంటే 17 - 6 11 అంటే K. ఆప్షన్ 3లో లేదు, 1లో ఉంది. 1 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూద్దాము. 14 - 7 అంటే మళ్ళీ 7 అంటే G. నెక్స్ట్ 20 - 8 అంటే 12 L. నెక్స్ట్ 22 - 9 అంటే 13 M. సాటిస్ఫై కదా, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇది కూడా ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ముందు ఇవి ఎలా రాశారు చూద్దాము, ఈ సిరీస్ ఏంటో చూద్దాము. ఈ లెటర్ ఈ నెంబర్కి ఎంత గ్యాప్ ఉంది మధ్యలో, 12 4 క్యాన్సల్. అండ్ 96 - 48 అంటే
48. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 48 మైనస్ 24 అంటే 24. చూడండి, 48లో హాఫ్ 24, అగైన్ 24లో హాఫ్ చేస్తే అయిపోతుంది కదా 12. అంటే 12ని దీన్ని మైనస్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 124 మైనస్ 12 ఏమవుతుంది అప్పుడు? 124, 2 మైనస్ 1 1, 4 మైనస్ 2 2, అంతే కదా. ఆన్సర్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి, సింపుల్. ఫస్ట్ 48 వచ్చింది, దాంట్లో హాఫ్ 24, దాంట్లో హాఫ్ 12. ఆన్సర్ 12412. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 5% A, G, M, J and D. Every person has to select one item from a box containing item numbers 1 to 5. అంటే ఇక్కడ AGMJD అనేది ఐదుగురు ఉన్నారు. ఐదుగురు ఒక బాక్స్ నుంచి 5 నెంబర్స్ ఉన్నాయంటే ఆ బాక్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నారు అప్పుడు? ఏ అనే అతను ఎంతమంది ఉన్నారు? AGMJD ఉన్నారు. అండ్ 5 నెంబర్స్ కూడా ఉన్నాయి. A and J సెలెక్టెడ్ 5 and 2 రెస్పెక్టివ్లీ. అంటే A 5 తీసుకున్నాడు, J 2 తీసుకుంది. నెక్స్ట్ G కాంట్ సెలెక్ట్ ఐటమ్ 3. G అనేది 3 తీసుకోకూడదు. మీన్ వైల్ M కాంట్ సెలెక్ట్ 3 or 5 అంట. M కూడా 3 తీసుకోకూడదు, 5 తీసుకోకూడదు. అంటే ఇక్కడ G అనేది 5 తీసుకోవచ్చు, అండ్ రిమైనింగ్ ఏముంది, ఇంకోటి D ఉంది కదా, D కూడా 5 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 రావచ్చు, ఆల్రెడీ 5 అనేది ఏ తీసుకున్నది, సో ఇక్కడ రాదు, ఇక్కడ కూడా రాదు. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అప్పుడు? ఇంకేమేమి నెంబర్స్ ఉన్నాయి? 5 and 2 అయిపోయింది. అండ్ 3 కూడా ఇక్కడ రెండింటి దగ్గర రావద్దు. అంటే 3 రిమైనింగ్ ఏముంది? 3 ఖచ్చితంగా డీనే రావాలి. అంటే G తీసుకోకూడదు, M తీసుకోకూడదు అన్నప్పుడు మనం మిగిలింది D కాబట్టి D దగ్గర తీసుకుంటాం. నెక్స్ట్ 1 and 4 ఉంటుంది. అంటే 1 ఇక్కడైనా రావచ్చు, లేదా ఈడైనా రావచ్చు. 4 ఈడైనా రావచ్చు, ఇక్కడ రావచ్చు. 2 ఉన్నాయి పాసిబిలిటీస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? విచ్ ఐటమ్ కెన్ G సెలెక్ట్ అంటున్నాడు. G అనేది ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నది అన్నాడు. 1 and 4 కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్ కదా. 1 and 4 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇంతకుముందు నెంబర్ సిస్టంలానే, కాకపోతే ఇక్కడ 2 నెంబర్స్కి సంబంధించి ఒకటి, 2 నెంబర్స్ సంబంధించి ఒకటి, 2 నెంబర్స్ సంబంధించి ఒకటి ఉంది. మధ్యలో ఒక 2 నెంబర్స్ అనేవి మిస్ అయినాయి. ఆ మిస్ అయిన నెంబర్స్ ఏంటి అనేసి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 4:9 అనేది ఎలా రాశారు? 4:9 అంటే 4 square 3 square రాసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ 25:49 ఎలా రాశారు? 25 అంటే 5 square 49 అంటే 7 square. చూడండి, ఇవి 2, 3, 5, 7 ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏం రావాలి? 7 తర్వాత 9 కాదు, 11 square. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 square. అంటే 11 square ఏమవుతుంది అప్పుడు? 121. అండ్ 13 square 169. ఆన్సర్ ఏంటి? ఇదే కదా. బట్ రిమైనింగ్ కూడా సాటిస్ఫై అవుతుంది, చూద్దాం. నెక్స్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 13 తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ 17 square అంటే 289. ఓకే, సాటిస్ఫై. నెక్స్ట్ 19 square 361. కరెక్ట్ ఆన్సరే కదా. ఇప్పుడు ఇది సాటిస్ఫై అయింది కదా. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. అందరికీ అర్థమైంది అనుకుంటాను. అండ్ రిమైనింగ్ 21st January షిఫ్ట్ 1 CBD టెస్ట్ 1లో మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని ఇలాంటి లాజిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎలా అనలైజ్ చేయాలో చిన్న లాజిక్ అనేది తెలుస్తుంది. అలాగే మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే RRB గ్రూప్ D క్వశ్చన్స్ అనేవి నేను ప్రీవియస్ చేసిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఈ వీడియో కింద కూడా ఈ RRB NTPC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్
పీడిఎఫ్ లింక్స్ అనేవి పెట్టాను, డ్రైవ్ లింక్ పెట్టాను. అక్కడ నుంచి మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఆ క్వశ్చన్ పేపర్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.